హలో! ఇవాళ పన్నీర్ బటర్ మసాలా ఇది మన ఇండియాని రిప్రజెంట్ చేసే డిష్ కాబట్టి మన ఎల్కగాడలో ట్రెడిషనల్ వేర్‌లో వచ్చాడు. ముందైతే కాజు సోక్ చేసుకోండి 18. తర్వాత ఒక పాన్ తీసుకొని ఆయిల్, దాంట్లో 3 లవంగాలు, 2 ఎలైచి, ఒక ఆకు, అంతే ఎల్లిపాయ, పచ్చిమిర్చి. నేను ఎంత చెప్తున్నానో అంతే వేసుకోండి క్వాంటిటీ. ఇది ఆరామ్సే ముగ్గురికి సరిపోతుంది. తర్వాత 6 చిన్న టమాటాలు, ఇంకా 1.5 ఉల్లిగడ్డ. దాంట్లో పసుపు, ఉప్పు వేసి ఒక 11 మినిట్స్ వరకు అలా కుక్ చేసుకోండి. తర్వాత దాంట్లో ఆ ఆకు తీసేసి మన సోక్ చేసుకున్న కాజును కొంచెం పాలు పోసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇదంతా మనకి స్మూత్గా అవ్వడానికి అలా ఫిల్టర్ చేసుకోండి. ఎవరు చేస్తాడులే అనుకోకండి, అది చేస్తేనే మంచిగా వస్తుంది. తర్వాత ఇంకో ప్యాన్లో బటర్ వేసి సగం ఉల్లిగడ్డ, సగం టమాటా ఇవన్నీ వేసి కొంచెం కారం వేసి మంచి కలర్ వచ్చేదాకా దాన్ని కొంచెం రోస్ట్ చేయండి. దీంట్లోనే ఇందాక మనం పెట్టిన పేస్ట్ని పోయండి. అలా దీన్ని ఒక 4-5 నిమిషాలు ఉడకనివ్వండి మంచిగా. తర్వాత మన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని నీళ్ళు పోసి తర్వాత ఉప్పు చూసుకోండి రుచి. పన్నీర్ వేసుకోండి, ఫ్రైడ్ కాజు వేసుకోండి, కసూరి మేతి. నార్మల్గా పన్నీర్ బటర్ మసాలాలో కాజు ఉండదు, కానీ నేను అన్నిట్లో కాజు వేసేస్తాను నాకు ఇష్టం కాబట్టి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే మానేయండి. తర్వాత తినేయడమే. అంతే, కొంచెం ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.